యేసుక్రీస్తు రాజ్యంలో మనము ఉన్నాము. కాబట్టి విశ్వాసము లేకుండా మనము జీవించడం అన్నది కుదరదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన బిడలముగా ఆయన రాజ్యంలో ఉండగా, యేసయ్య రాజ్యంలో ఉండగా, యేసయ్యకు ఏది ఇష్టమో మనము తెలుసుకొని జీవించవలసిన వారమై ఉన్నాము. హల్లెలూయా. దేవుని రాజ్యంలో మనము ఉన్నాము అని అనుకుంటే సరిపోదు. హల్లెలూయా. దేవుని రాజ్యంలో ఉన్నామా? మొదట ఉన్నాము అని మనం గుర్తించాలి. ఉన్నాము అన్న దానిలోనే మనకి ఎంతో బలము చేకూర్చడం జరుగుతుంది. కాబట్టి మనం ఆయన రాజ్యంలో ఉన్నాము. ఈ విశ్వాస రాజ్యము నాదే. యేసయ్యకు చెందిన ఈ రాజ్యములో, యేసయ్య రాజ్యములో, ఈ విశ్వాస రాజ్యములో నేను కూడా ఉన్నాను అని మనం గుర్తించడంతోనే మనకు బలం వస్తుంది. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మనం గమనించవలసింది, మనం చేయవలసింది ఏంటంటే, మరి మనకు ప్రభువుగా ఉన్న, మనకు అధిపతిగా ఉన్న యేసయ్యకు ఏది ఇష్టమో అది చేయడానికి మనము ప్రయత్నం చేయాలి. అనుకుందాం, ఒక ఎగ్జాంపుల్. ఈ లోకంలో ఉన్న నాయకుల్ని చూడండి, ఈ లోకంలో ఉన్న పరిపాలకుల్ని చూడండి. వారికి ఇష్టమైంది వారి అనుచరులు చేయడానికి ప్రయత్నిస్తారా? ఎవరికో ఇష్టమైంది వీరి ద్వారా దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తారా? అవును కదా. ఏం కావాలో అది చేస్తారు, వారికి ఏమి ఇష్టమైందో అది చేస్తారు. ఇంకా కావాలంటే ఏం చేస్తారు? పని పోగొడతారు. ఇంకా వారిని పైకి లేపడం జరుగుతుంది. ఏం కావాలన్నా సరే వారికి నచ్చిందే, వారికి ఇష్టమైందే చేయడం జరుగుతుంది. అది అందులో చేయడంలో మనకు ప్రయోజనము ఉంటుందో లేదో పక్కన పెడితే, లోకంలో ఉన్న వారిని అనుసరిస్తే ఏమవుతుందో ఇంతకుముందే మనం విన్నాం. లోకంలో ఉన్న వారిని నమ్మితే ఏమవుతుందో, లోక రాజ్యములలో ఉన్న వారిని నమ్మితే, లోకాధికారులను నమ్మితే ఏమవుతుందో మనం ఇప్పుడే చూడడం జరిగింది, మనం విన్నాము. మరి అలాంటిది లోకంలో వారు ఎలా ఉన్నా సరే మనకు అవసరం లేదు, కానీ వారి గురించి మనం ఇప్పుడు ధ్యానించుకోవడానికి కళ్ళేము. కానీ మరి మనం అంటున్న రాజ్యంలో ఉన్న అధికారిని మనము ఎప్పుడు సంతృప్తి పరుస్తాము? మన అధికారి, అధిపతి అయిన యేసుక్రీస్తుకు ఏది ఇష్టమో అది ఎప్పుడు మనం చేస్తాము? అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, మన యేసయ్యకు ఇష్టమైనది విశ్వాసమే. హల్లెలూయా. మన యేసయ్యకు ఇష్టమైనది విశ్వాసమే. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, విశ్వాసము లేకుండా యేసయ్యకు ఇష్టలయ్యుండుట అసాధ్యము. యేసుక్రీస్తు ఈ భూమి పైన ఆయన కొనసాగిన దినములన్నీ కూడా, ఆయన చేసిన పరిచర్యలలో ఎన్నోసార్లు అల్ప విశ్వాసులారా, అల్ప విశ్వాసులారా, అల్ప విశ్వాసులారా అని వారిని గద్దించడం జరిగింది. అల్ప విశ్వాసులు అంటే దాని అర్థము విశ్వాసము లేని వారులారా. దేవుని రాజ్యంలో కొంచెం విశ్వాసం, ఎక్కువ విశ్వాసం ఇలా ఏముండదు. విశ్వాసం అంతే. ది మెజర్ ఆఫ్ ఫెయిత్ is what God has given us. It is not small faith, big faith. It is only the faith that God has given, the measure of faith that God has given to us. Hallelujah. ఆ విధంగా చూస్తే అల్ప విశ్వాసులారా అంటే, అయ్యో మీ దగ్గర కొంచెమే ఉందా, సరిపోలేదు కదా మీ విశ్వాసము ఈ కార్యం కోసము అని యేసుక్రీస్తు అనట్లేదు. అల్ప విశ్వాసులారా అంటే విశ్వాసం లేని వారులారా, కనుపరచవలసినంత అమౌంట్ ఆఫ్ ఫెయిత్ని, రిలీజ్ ఆఫ్ ఫెయిత్ని కనుపరచకుండా ఉన్న వారలారా అని దాని అర్థం. వీ నీడ్ టు రిలీజ్ ది అమౌంట్ ఆఫ్ ఫెయిత్ దట్ ఇట్ టేక్స్ ఫర్ అ థింగ్ టు బి అకాంప్లిష్డ్. ఏ కార్యము జరగాలి అని నీవు కోరుకుంటున్నావో దానికి సరిపడినంత విశ్వాసమును నీవు విడుదల చేయాలి. ఇట్ ఈస్ నాట్ అ లిటిల్ ఫెయిత్ ఆర్ బిగ్ ఫెయిత్, బట్ ఇట్ ఈస్ ది అమౌంట్ ఆఫ్ ఫెయిత్ దట్ యు రిలీజ్ in the kingdom of God against the situations and circumstances. Hallelujah. నీకు కావలసిన కార్యము కొరకు నీవు విడుదల చేసే పరిమాణమైన విశ్వాసము గూర్చే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఒక గొప్ప కార్యం కావాలి మనకు, కానీ కొంతే విశ్వాసం ఉంచామనుకో దానికి మనము చేరుకోము అన్నది దేవుడు తెలియపరుస్తున్నాడు. ఒక తలనొప్పికి ఒక రకమైన విశ్వాసం కావాలి, దాని నుండి మనం బయటపడి స్వస్థత పరచబడ్డానికి. ఒక క్యాన్సర్ స్వస్థత పరచబడాలి అంటే, ఒక ప్రాణాంతకమైన ఒక బలహీనత వ్యాధి నుండి ఒకడు బయటపడాలి అంటే, స్వస్థపరచబడాలి అంటే, దానికి కావలసిన, దానికి సరిపడినంత
అమౌంట్ ఆఫ్ ఫెయిత్ని నీవు విడుదల చేయాలి. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఈ విధముగా చూసుకుంటే యేసుక్రీస్తు అల్ప విశ్వాసులారా అంటున్నాడు అంటే నీకు కొంచెమే విశ్వాసం ఉంది, ఇంకొంచెం నేను ఇస్తా తీసుకో అని కాదు. వాడు కనపరచవలసినంత విశ్వాసాన్ని కనుపరచట్లేదు, చూపించవలసినంత విశ్వాసాన్ని చూపించట్లేదు అని దాని అర్థంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో సింపుల్గా ఇక్కడ యేసుక్రీస్తు ఏమంటూ ఉన్నాడు అంటే విశ్వాసమే లేని స్థితిలో మీరు ఎందుకు ఉన్నారు? ఇంకా ఎంతకాలం నేను మీతో ఉండి గొప్ప గొప్ప కార్యాలు చేస్తూనే ఉండాలి? ఇంతేనా మీరు? ఇలాగే ఉంటారా మీ జీవితం అంతా? ఓడలో నాతో ప్రయాణం చేసేటప్పుడు భయము, పరిచర్యలో ఇది చేసి రండి అంటే కొన్ని వేస్తారు, కొన్ని చేయరు. ఎక్కువ జనసమూహం వచ్చేసారు, వీరికి ఆహారం కావాలి ప్రభు అంటే ఇద్దాము, పెడదాము, భోజనాలు పెడదామంటే అమ్మో ఇంతమందికా, సరేలే ఏదో మీరు అన్నారు కాబట్టి మేము టౌన్లోకి వెళ్ళి ఉన్న హోటల్స్ అన్నిట్లో అన్నీ వెతికి అన్నీ మేము గ్యాదర్ చేసుకొని వస్తాము అనే, కానీ ఫెయిత్ మాత్రం లేదు. యేసుక్రీస్తు అన్న ఫెయిత్ వేరే. అది 5 రొట్టెలైనా 2 చేపలనైనా 10,000 మందికి పైగా భుజించే అంతగా నేను వాటిని దేవుని రకమైన విశ్వాసముతో విస్తరింపచేస్తాను. నా యందు మీరు దీని కొరకు విశ్వాసం ఉంచాలి. టౌన్లోకి వెళ్ళి హోటల్స్లోకి వెళ్ళి అక్కడి నుండి ఈ 10,000 మందికి తీసుకొని వస్తాము అని కాదు మీరు చేయాల్సింది అని దేవుడు వారిని అల్ప విశ్వాసులారా, ఏ విశ్వాసము లేని వారులారా విశ్వాసము కావాలి. మీరు విశ్వాసాన్ని కనుపరచాలి. విశ్వాసము నా యందు మీరు కనుపరచాలి, తండ్రి యందు విశ్వాసము మీరు కనుపరచాలి. ఏ రాజ్యంలో మీరున్నారో ఆ రాజ్యము విశ్వాస సహితమైనది. యేసుక్రీస్తు ఉన్న ఆ రోజుల్లో శిష్యులైనా సరే, ఇప్పుడున్న మనమైనా సరే, మనమంతా కూడా ఎప్పుడో ఆయన రాజ్యంలో చేర్చబడ్డాము. ఆయన రాజ్యంలో నివసిస్తున్న వారసులముగా విశ్వాసము అన్న పట్టాలపైకి ఎక్కేసాము. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. విశ్వాసం అన్న రోడ్డే మనది, విశ్వాసము అన్న స్థితే మనది. అందుకే సర్వాంగ కవచంలో విశ్వాసం పార్ట్ ఏంది? సో విశ్వాసం అన్న డాలు మన జీవితంలో మనము కలిగి ఉండాలి. ఎనీథింగ్ మైట్ కమ్, ఎనీథింగ్ మే కమ్ అగెయిన్స్ట్ యూ. నౌ యూ హ్యావ్ ద షీల్డ్ ఆఫ్ ఫెయిత్ అగెయిన్స్ట్ ఎనీథింగ్, అగెయిన్స్ట్ ఎవ్రీథింగ్. సో కాబట్టి మనము ఉండు చోటు ప్రత్యేకమైనది. దీనికి ఈ జీవన శైలికి ఏ రాజ్యంలో ఉన్నామో మనము ఆ రాజ్యంలో నీవు సక్సెస్ఫుల్ లైఫ్ స్టైల్ని నీవు కొనసాగించాలి అంటే అది ఫెయిత్ లైఫ్ స్టైలే అని దేవుడు అంటూ ఉన్నాడు. అది ఎలాంటి లైఫ్ స్టైల్ అంట? ఫెయిత్ లైఫ్ స్టైల్. బికాస్ ఎందుకంటే మనము ఫెయిత్ కింగ్డమ్లో ఉన్నాము కాబట్టి, ఎందుకంటే మనది ద ఫెయిత్ కింగ్డమ్ కాబట్టి. హల్లెలూయా. విశ్వాసము లేకుండా మన దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. ఏ క్షణంలో అయినా సరే మనకు సరిపడనటువంటి విశ్వాసము కలుగుతూ ఉంటే, నీరసమైన విశ్వాసము కలుగుతూ ఉంటే, బలహీనమైన విశ్వాసము కలుగుతూ ఉంటే, అంటే ఇలాంటివి ఏం లేవు కానీ నేను మీకు అర్థం అవడానికి చెప్తున్నా. మన యొక్క మెంటల్ స్టేటస్, మన థింకింగ్ ఎలా ఉంటుందో అలాగే అవిశ్వాసపు స్థితి, అనేకమైన వాటి కొరకు నీవు దేవుని యందు నమ్మిక ఉంచలేని స్థితి, అవిశ్వాసపు స్థితి నీకు కనుక వస్తుంటే నీవు వెంటనే దానిని గద్దించి నీ థింకింగ్ని నీవు రెబ్యూక్ చేసి నిన్ను నీవు యేసుక్రీస్తునందు ఫిక్స్ చేసుకోవాలి అనేది దేవత దేవుడు కోరుకుంటున్నాడు. అంటే అర్థం ఏంటి? నేను ఎక్కడ ఉన్నాను, ఏ రాజ్యంలో నేను పొందుపరచబడి ఉన్నాను, ఎవరిలో నేను నాటబడి ఉన్నాను, ఎవరిలో నేను నిలబడి ఉన్నాను అని మనము ఒక్కసారి రీథింక్ చేసుకున్నప్పుడు వెంటనే మనకు గుర్తొస్తుంది, యేసుక్రీస్తు ప్రభువుగా పాలించు రాజ్యంలో నేను ఉన్నాను, ద ఫెయిత్ కింగ్డంలో నేను ఉన్నాను, విశ్వాస రాజ్యములో, యేసయ్య విశ్వాస రాజ్యంలో నేను ఉన్నాను. ఈ రాజ్యము బేసికలీ విశ్వాసం అన్న ఫ్యూయల్తోనే నడుస్తుంది. ద బ్రెత్ ఆఫ్ లైఫ్ అని దేవుడు
మనలోనికి ఊదిన జీవవాయువు మనం జీవించటకు ఎలా అవసరమో మన విశ్వాస జీవితానికి కూడా, విశ్వాస రాజ్యములో మనము కొనసాగాలి అన్నా మనకు అవసరమైన ఫ్యూయల్ విశ్వాసమే. సింపుల్. ఫెయిత్ కింగ్డమ్లో మనం ట్రావెల్ అవ్వాలంటే ఫెయితే పవర్గా దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. విశ్వాసాన్ని శక్తిగా, విశ్వాసమునే ఇంధనముగా, విశ్వాసమునే ప్రయోగ కార్యముగా, ప్రయోగ బహుమానముగా దేవుడు మనకు అనుగ్రహించడం జరిగింది. దట్స్ హౌ గాడ్ బ్లెస్డ్ us. ఇంత గొప్పగా దేవుడు ఆయన రాజ్యంలో మనల్ని ఆశీర్వదించాడు. మనల్ని దేవుడు ఆయన బిడ్డలుగా ఈ రాజ్యంలో పెట్టాడు, కానీ బానిసలుగా ఆయన పనులు చేయించుకోవడానికి కాదు. ఆయన ప్రేమతో ప్రేమించి వెదకి రక్షించి ఈ రాజ్యంలో మనల్ని చేర్చి, యేసయ్య రాజ్యంలో మనల్ని చేర్చి, విశ్వాస రాజ్యంలో మనల్ని చేర్చి ఇంకా మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు మన దేవత దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక.